నా అమ్మ వాళ్ళ టైంలో వంట రాకపోతే పాపం వాళ్ళు చెయ్యో కాలో కాల్చుకుని మొత్తానికి వంట అయితే కంప్లీట్ చేసేవారట. ఎందుకంటే ఆ రోజుల్లో ఎలాంటి ఫోన్ ఫెసిలిటీ అవి లేకపోవడం వల్ల వాళ్ళ తెప్పలు వాళ్ళే పడేవారట. మనకైతే ఆ ప్రాబ్లమ్స్ ఏమీ లేవనుకోండి. ఇప్పుడైతే బోల్డ్ ఫుడ్ ఛానల్స్ వచ్చేసాయి. లేకపోతే అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మరీ అడిగి వండేసుకుంటున్నాము. అంతగా ఆకలి తట్టుకోలేకపోతే ఏ స్విగ్గీనో జొమాటోనో బుక్ చేసుకుని మరీ మన ఆకలి ఆత్మారావుని శాంతిపరుస్తున్నాం. నేనైతే హోమ్ ఫుడ్నే ప్రిఫర్ చేస్తానండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. అయినా ఇప్పుడు పరిస్థితిని బట్టి బయట తినకపోవడమే మంచిదండి. ఎందువల్లంటే దానివల్ల మనకి గట్ ఎఫెక్ట్ అవుతుంది. గట్ ఎఫెక్ట్ అయితే మనం ఎఫెక్ట్ అవుతాము. అందుకే నేను ఇంట్లో ఉండే ఫుడ్నే ప్రిఫర్ చేస్తాను. ఎందుకే మీకు నేను చెప్పేది ఏంటంటే, ఫ్రిడ్జ్లో గుమ్మడికాయ ఉంటే దానితో పాటు మిగిలిపోయిన వెజ్జెస్ అన్నీ వేసి ఇలా వండేస్తానన్నమాట. ఇది మా అమ్మమ్మ వంట చేస్తున్నప్పుడు కబుర్లు చెబుతూ నేను నేర్చుకున్న వంటకంలో ఇదొకటి. అర్థమయ్యిందా? వీడియో నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్